మహేష్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాలో అంతర్జాతీయ యాత్ర చేయబోతున్నారు. ఈ క్రమంలో నటీనటుల ఎంపిక సైతం మారిపోతోంది. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే సినిమా కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ ని ఎంచుకున్నారని వార్తలొస్తున్నాయి. ఆమె పేరు చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ఆమెని స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయడం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అయితే చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకున్నారా, లేదంటే కీలక పాత్ర కోసం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్న బాహుబలి, RRR వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకి రూట్ క్లియర్ అయింది. మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రపంచంలోకి అడుగు పెడతారు మహేష్. ఈ కాంబినేషన్ లో వస్తున్న మూవీపై చాలా అంచనాలున్నాయి. అలాగే ఈ చిత్రం కోసం 1200 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఓ తెలుగు హీరో నటించే సినిమాకి అంత పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజమే, అయితే పెద్ద రికార్డే. ప్రస్తుతం రాజమౌళి లొకేషన్ల వేటలో ఉన్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ యాక్షన్ చిత్రం షూట్ ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. షూటింగ్ కి ముందు రాజమౌళి ఒక ప్రత్యేక వర్క్ షాప్ ని ప్లాన్ చేశారు. మహేష్ బాబుతో పాటు మొత్తం టీం కూడా హాజరు కానున్నారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ, ప్రపంచాన్ని చుట్టూ వచ్చే సాహసికుడు కథ అంటూ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా 3 భాగాలుగా రానుందని రచయిత విజేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం షూటింగ్ ప్రపంచంలోని 3 దేశాల్లో జరగనుంది. ఈ సినిమా షూటింగ్ లో కొంత భాగం దట్టమైన అమెజాన్ అడవుల్లో జరగనుంది. షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో KL నారాయణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్, ఇతర నటీనటుల్ని త్వరలోనే ఖరారు చేస్తారు. కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ని త్వరలో ఖరారు చేయనున్నారు. మహేష్ బాబు మాట్లాడుతూ, ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్ ఇండియా మూవీ అవుతోంది. జాతీయ స్థాయిలో సరిహద్దుల్ని ఈ చిత్రం చెరిపేస్తోంది అని అన్నారు.